హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో అయితే కొద్దిసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో చివరి వారం కెప్టెన్సీ టాస్క్ చాలా ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది అని చెప్పవచ్చు. ఇప్పటికే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ అయితే ముగిసింది. ఇక కెప్టెన్సీ పోటీదారులుగా హౌస్లో ఉన్నటువంటి 6 మంది కంటెస్టెంట్స్ అయితే ఎంపిక అయ్యారు. 3 కెప్టెన్సీ రేస్ నుంచి డైరెక్ట్గా అవుట్ అయ్యారు. ఇక కెప్టెన్సీ రేస్లో నిలిచిన 6 మంది ఎవరు అంటే కళ్యాణ్, డెమాన్, ఇమ్మాన్యుయల్, దివ్య, అలాగే సంజన, రీతు. ఇక తనుజ, భరణి, సుమన్ శెట్టి కెప్టెన్సీ రేస్ నుంచి అవుట్ అవ్వడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ ఇక కెప్టెన్సీ టాస్క్లో భాగంగా కత్తి గుచ్చే టాస్క్ని అయితే ఇవ్వడం జరిగింది. 6 మంది కంటెస్టెంట్స్కి మెడలో ఒక థర్మోకోల్తో చేసినటువంటి షీట్ని వేసి వరుస క్రమంలో నిల్చోబెట్టడం జరిగింది. కెప్టెన్సీ టాస్క్ని హౌస్మేట్ చేతుల్లో పెట్టేయడంతో ముందుగా కత్తిని ఎవరైతే పట్టుకుంటారో వారు మరొకరిని కెప్టెన్సీ రేస్లో నుంచి తప్పించవచ్చు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పారు. అయితే మొదటి రౌండ్లో కత్తిని పట్టుకునే అవకాశం కేవలం కెప్టెన్సీ రేస్ నుంచి అవుట్ అయిన 3కి మాత్రమే ఉంటుంది అంటూ చెప్పడంతో మొదటి రౌండ్లో సుమన్ శెట్టి కత్తిని సేజింకించుకొని రీతు చేతికైతే ఇచ్చేశాడు. సో రీతు సంజనానైతే తొలగించి మీరు పర్సనల్గా మాట్లాడుతున్నారు, అందరూ హౌస్లో ఉన్న వాళ్ళందరితో కూడా బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడారు, మీరు అసలు ఎలా మాట్లాడుతున్నారో ఏం గేమ్ ఆడుతున్నారో అర్థమవుతుందా అంటూ ఫైర్ అవ్వడంతో సంజన రీతుకి ఇచ్చి పడేసింది. నువ్వే చెప్పావు కదా బిగ్ బాస్ అంటే ఓన్లీ టాస్కులు కాదు పర్సనాలిటీ అని, నీ పర్సనాలిటీ నాకు నచ్చలేదు. ఒకవైపు వెళ్తారు గొడవ పడతారు, మరోవైపుకి వస్తారు ప్యాచప్ అవుతారు. సో అసలు నాకు చూడటానికే కంపరంగా ఉంది మీ బిహేవియర్ కానీ మీ పద్ధతి కానీ, అందుకే చెప్పాను అంటూ సంజన అయితే రీతుకి ఇచ్చి పడేస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత మరోసారి రీతుని టాస్క్ నుంచి అవుట్ చేసిన తర్వాత రీతు ఇమ్మాన్యుయల్ని టాస్క్ నుంచి అవుట్ చేయాలనే ప్రయత్నం చేయడంతో ఇమ్మాన్యుయల్ నువ్వు నన్నెందుకు తీస్తున్నావు రీతు అంటే నేను డెమాన్కి సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి నిన్ను తీసేస్తున్నాను అంటే మిగిలిన వారు ఇంకా ఉన్నారు కదా అంటే వారితో నాకే సంబంధం లేదు, వారు నన్ను బాగా నన్ను కెప్టెన్ చేయండి అంటూ అడిగారు అంటూ రీతు చెప్తుంటే సో వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళని తీసేస్తున్నావు ఉంచుతున్నావు, నేను అడగలేదు కాబట్టి నన్ను తీసేస్తున్నావా అంటూ రీతుతో ఫైర్ అవుతున్నాడు ఇమ్మాన్యుయల్. సో ఈ రౌండ్ ముగిసే సమయానికి అంటే కెప్టెన్సీ టాస్క్లో మొదటి రౌండ్ ముగిసే సమయానికి పవన్ కళ్యాణ్ అలాగే ఢిమాన్ పవన్ ఇద్దరు మాత్రమే మిగలడంతో వీరికి కెప్టెన్సీ టాస్క్లో భాగంగా 2వ లెవెల్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ అలాగే ఢిమాన్ పవన్లలో ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.